శ్రమలో తోడై ఉండి అతన్ని ఎప్పుడు గొప్ప చేశాడంటే దావీదుని దేవుడు మొర్ర పెట్టే మనసున్నప్పుడు, ప్రార్థించే మనసున్నప్పుడు. ఈ రాత్రి నేను సావుకునిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న విషయం ఏమిటంటే, ఏ కుటుంబం ఏ పరిస్థితుల్లోనైనా దేవునికి ప్రార్థించే లేకపోతే మొర్ర పెట్టే మనసు ఉండాలి. ఆమేన్. అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడమ్మా. అప్పుడు దేవుడు గొప్ప చేస్తాడు. నేను సొంత మాటలు ఏం చెప్పట్లేదు, వాక్యాన్ని చూపించే చెప్తా ఉన్నాను. మనకు శ్రమ వచ్చినప్పుడు దేవునికి మొర్ర పెడితే తోడుగా ఉండి గొప్ప చేస్తాడంట. ఇస్సాకు గురించి రాయబడింది, ఏసోబు గురించి రాయబడింది. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి నూరంతల ఫలము పంట ఇస్సాకు చూశాడు. ఏశావు జీవితంలో కూడా మనం చూస్తాం. అతను ఎప్పుడైతే ఐగుప్తుకు వెళ్ళాడో శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, చెరసాలకు వెళ్ళాడు. తర్వాత దేవుడు ఏసోబుని ఏం చేశాడు తెలుసా? ఆ ఐగుప్తుకే రాజుగా పెట్టాడు. స్తోత్రం. నేనేంటంటే శ్రమలు వస్తాయి, ఆ శ్రమలో దేవునికి మొరపెట్టాలి. అప్పుడు దేవుడు తోడుగా ఉండటమే కాదు, ఆ వ్యక్తిని ఆ కుటుంబాన్ని ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. యెహోషువతో యెహోవా చెప్పిన మాట నేను చెప్తున్నాను, నేను తోడుగా ఉండి గొప్ప చేస్తా పద. యెహోషువతో ఆ మాట చెప్పాడు. యెహోషువ ఆ మాట పట్టుకొని ఆ ఇశ్రాయేలు నడిపించుకుంటూ ప్రయాణం కట్టాడు, ప్రయాణం చేశాడు. అద్భుత రీతిలో, ఆశ్చర్య రీతిలో యెహోషువతో దేవుడు చెప్పిన మాటను పట్టుకుని యెహోషువ ప్రయాణం చేస్తే ఇశ్రాయేలు అందరూ పాలు తేనెలు ప్రవహించి కనానులోకి అడుగు పెట్టారు. ఈ రాత్రి ఈ కుటుంబం కూడా ఎప్పుడు దేవునికి ప్రార్థించాలి, ఎప్పుడు కూడా ఈ కుటుంబం దేవునికి మొర్ర పెట్టాలి. ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. ఎప్పుడు ఎలా మొర్ర పెట్టాలి? నాగవేణి ఒకతే కాదు. ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి అక్కడ పోదామంటే ఇద్దరు పోతారా? అక్కడి నుంచి ఇక్కడికి పోదామంటే ఇద్దరు వస్తారా? లేచి ఇద్దరం కూర్చొని ప్రార్థన చేద్దామంటే ఇద్దరు చేయాలి. ఇద్దరు కూర్చొని దేవునికి మొర్ర పెట్టాలి, దేవునికి ప్రార్థించాలి. ఇలా ఎప్పుడైతే దేవుడు వాళ్ళు కుటుంబంలో వాళ్ళు అలవర్చుకుంటారో తప్పకుండా దేవుడు తోడుగా ఉండి ఆ కుటుంబాన్ని గొప్ప చేస్తాడు. వారినే కదండి, మనల్ని కూడా శ్రమ వచ్చినప్పుడు దేవునికి ఎవరైతే నిజంగా ప్రార్థన చేస్తారో, మొర్ర పెడతారో వారికి దేవుడు తోడుగా ఉండి శ్రమ నుంచి విడిపించి వారిని గొప్ప చేస్తానని వాక్యాలు రాయబడింది. క్లియర్గా మాట అన్నాడు, ఉంది ఆ మాట. వారిని గొప్ప చేయ మొదలు పెట్టేదను అన్నాడు. ఈ రాత్రి ఈ కుటుంబం కూడా దేవునికి మొర్రపెట్టేవారిగా ఉండాలి. దేవుడు వీరికి తోడుగా ఉండాలి, వీరిని గొప్ప చేయాలి. ఆమేన్. మొర్రపెట్టిన వారిని దేవుడు గొప్పగా చేస్తాడు. మొర్రపెట్టే వారికి దేవుడు తోడుగా